సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. జూన్ నెల 2024 సింహరాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది, వారి యొక్క రాశి వల్ల వారు ఎలాంటి లాభ నష్టాలు అనేవి చవిచూడబోతున్నారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. అయితే ఈ సింహరాశి వారికి చాలా పట్టుదల, కష్టపడాలి, ఏదైనా సాధించాలి అన్న ఆలోచన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు చాలా ధైర్యంగా ఉంటారు. వీరు కొత్త వ్యాపారాలు కూడా చాలా ధైర్యంగా పెడుతూ ఉంటారు. అయితే వీరికి ఎన్ని వ్యాపారాలు పెట్టినా కూడా కొంతకాలం నుంచి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకు ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎందుకు వీరి యొక్క వ్యాపారం అనేది సక్సెస్ కావట్లేదు అంటే, వీరు వ్యాపారం పెట్టే ముందు వీరి వ్యాపారం గురించి అందరికీ చెప్తారు. ఇలాగ మీరు మీ కుటుంబంలో కావచ్చు, స్నేహితులకి, స్నేహితుల్లో కానీ మీరు ఇలాగ చేయబోతున్నాను, ఇలా పెట్టబోతున్నాను, ఇలా పెట్టుబడి పెడుతున్నాను, ఇలా లాభం ఉంటుంది, ఇలా చేయబోతున్నాను అని మీరు ఎప్పుడైతే చెప్తారో అది మీకు నెగిటివ్ ఎనర్జీగా మారుతుంది. మనం బాగుండాలి అని అందరూ అనుకుంటారు, కానీ మనం బాగుపడుతున్నప్పుడు బాగుపడకూడదనే వారి మనసులో కోరుకుంటారు. అదేవిధంగా మీరు చేసేటువంటి పని ముందుగా చెప్పడం వల్ల, అది మీ బంధువులు, స్నేహితులైనా కానీ ముందుగా వ్యక్తపరచడం వల్ల మీకు ఆ విషయంలో నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అయ్యి మీకు ఆ పనిలో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యాపారంలో కూడా సక్సెస్ కాదు. అదేవిధంగా వ్యాపారంలో కూడా ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా చవిచూస్తూ ఉంటారు. అయితే వారికి ఈ జూన్ నెలలో బాగా కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో చాలా బాగుంటుంది. కొత్తగా పెట్టేటువంటి వాళ్ళు కూడా పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తుంది. గతంలో ఉన్నవారికి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వారు కూడా మెరుగవుతారు, వారికి కూడా ఆర్థికంగా బలపడతారు. వ్యాపారం కొద్దిగా ముందుకు సాగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా పెరుగుతుంది. అయితే మరి కొత్తగా పెట్టేటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మీరు చేసే పనిని మీ స్నేహితులు కానీ బంధువులు కానీ చెప్పకండి. మీరు అది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే 1-2 రోజుల ముందు మాత్రమే వారికి చెప్పి సర్ప్రైజ్ లాగా చేయండి. అంతేగాని ముందుగా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క బిజినెస్ టెక్నిక్స్ అనేవి ముందుగా చెప్పడం వల్ల అవన్నీ కూడా మీకు జరగకుండా ఆగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార రంగంలో మీకు బాగుండాలి అంటే పార్ట్నర్షిప్లో అస్సలు పెట్టకండి. 2 లేదా 3 స్నేహితులు లేదా బంధువులు, వాళ్ళు డౌన్లో ఉన్నారు, వీళ్ళని మనం ఆదుకోవాలి అని మీరు పార్ట్నర్షిప్లో ఏదైనా బిజినెస్ పెట్టినా, లేదు మనం అంత డబ్బు పెట్టలేము అన్న ఆలోచనతో బిజినెస్ కలిసి పెట్టినా కూడా ఆ వ్యాపారంలో మీరు చాలా నష్టాన్ని చవిచూస్తారు. నష్టమైన లాభమైన సొంతంగా పెట్టండి, మీరు చాలా లాభాన్ని చూస్తారు. ఈ సింహరాశి వారికి ఈ నెలలో చాలా బాగుంటుంది. వ్యాపారాల్లో కూడా బాగా కలిసి వస్తుంది. అయితే సింహరాశిలో ఉన్న ప్రాబ్లంలలో ఎక్కువ కూడా వివాహ సమస్యలు. వీరికి ప్రేమ సమస్య, వివాహ సమస్యల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చాలా మందికి వివాహం కాకుండా, వివాహాల్లో ఎన్ని సంబంధాలు చూసినా రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఎంత మంచి వాళ్ళమైనా, మన కుటుంబంలో ఎంత బాగున్నా, మనకి మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి ఉద్యోగాలు ఉన్నా కూడా మనకి వివాహాల్లో దగ్గర ఇంటి వరకు వచ్చే సంబంధాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. అరే ఎందుకు అవుతున్నాయి ఇలా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ పొజిషన్ బాగుండి, మీరు మంచి స్థాయిలో ఉండి, మీరు బాగున్నప్పుడు మీకు వచ్చేటువంటి అవకాశాలని, మీకు వచ్చేటువంటి సంబంధాలని, మీకు కావాల్సిన వాళ్ళు, మీరంటే ఈర్ష్య పడేవాళ్ళు మీ బంధువుల్లోనే ఉంటారు, కొంతమంది స్నేహితుల్లో ఉంటారు, మన పక్కనే కూడా ఉంటారు. వీళ్ళు కావాలని అవతల వాళ్ళకి మీ గురించి తప్పుగా చెప్పడం, మీకు ఇవ్వాలని ఉద్దేశం ఉన్నా కూడా మీ గురించి బ్యాడ్గా చెప్పి ఆ సంబంధాలను క్యాన్సిల్ చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందువల్ల కొంతమందికి వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. మరికొంతమందికి మాకు బంధువులు లేరు, చుట్టాలు లేరు, మేము సపరేట్గా బతుకుతున్నాం, మా గురించి ఎంక్వైరీలు కూడా ఎవరు చేయరు అనుకున్నా కూడా వారి యొక్క జాతకంలో కొన్ని దోషాలు, వాళ్ళ యొక్క జాతక ప్రభావంలో, వాళ్ళ పుట్టిన గడియల్లో కూడా కొన్ని కరెక్ట్గా గడియలు, రాహు నక్షత్రాలు కరెక్ట్గా లేకపోవడం వల్ల వారికి ఇబ్బందులు అనేవి ఉంటాయి. వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇలాగ మీకు ఈ 2 కారణాల చేత లేట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఒక్కసారి మీరు ఆలోచించి దీంట్లో గనక మార్పులు మీరు కొద్దిగా ముందు జాగ్రత్త పడినట్లయితే మీకు ఈ వివాహాల్లో కూడా బాగుంటుంది. అదేవిధంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి
ఈ రాశిలో కూడా చాలా మంది ఉద్యోగాలు తక్కువ, ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేస్తారు, ఉద్యోగాలు రాక సొంత వ్యాపారాలు చేసుకోవడానికి పెట్టుబడులు లేక సతమతం అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. పర్వాలేదు, మన దగ్గర ఎంత ఉంటే అంతవరకే కాలు చాపుకోవాలని పెద్దలు చెప్తారు. చిన్న వ్యాపారాలు పెట్టుకోండి, బాగుంటుంది. చిన్న వ్యాపారాల ద్వారా మీరు పై స్థాయికి కూడా రావచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళే ఈరోజు బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా మీ దగ్గర ఎంత ఉంటే దాంతోనే చిన్న వ్యాపారాలు చేయండి, చిన్న ఉద్యోగాలు కూడా చేయండి. మీకు ఖచ్చితంగా ఫలితాలు అనేవి ముందు వస్తాయి. మనం చేసేటప్పుడే 10 లక్షల ఉద్యోగం చేయాలని అనుకోకూడదు. మనం 10,000 ఉద్యోగం చేసినా కూడా మన యొక్క రాశి అనుకూలత బాగుంటే ఆ ఒక్క 10,000 లక్ష రూపాయలు కూడా అవ్వచ్చు. వ్యాపారాల్లో కూడా మన దగ్గర 10 రూపాయలు పెట్టుబడి పెడితేనే మన రాశి ప్రభావం వల్ల మనం 100 రూపాయల లాభం చూసేటువంటి రోజులు కూడా వస్తాయి. ధైర్యం చేసి ఇలాగా వ్యాపారాలు కానీ ఉద్యోగాల్లో కానీ వెళ్ళేటువంటి ప్రయత్నాలు చాలా గట్టిగా చేయండి. మరి గతంలో ఉద్యోగాల్లో ఉంటూ వారికి ప్రమోషన్లు రాక బాధపడేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటి అంటే వారు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగులైనా కానీ లేదు ప్రైవేట్ ఉద్యోగులైనా కానీ వారికి ఖచ్చితంగా వారికి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం చాలా బాగా ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశిలో చాలా మందికి సంతానం విషయంలో ఇబ్బంది అవుతూ ఉంటుంది. సంతానం విషయంలో కూడా డబ్బు ఉండి మంచి ఆస్తి ఉండి ఉద్యోగం మంచి ఉద్యోగం చేస్తూ దేనికి లోటు లేకుండా దర్జాగా బతుకుతూ ఉంటారు. కానీ ఏ లోటు లేనప్పుడే దేవుడు ఏదో ఒక లోటు పెట్టి మనిషిని బాధిస్తూ ఉంటాడు. అలాగే ఈ రాశిలో చాలా వరకు సంతాన యోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న ఆడవాళ్ళకు కావచ్చు మగవాళ్ళకు కావచ్చు వీళ్ళ జాతక రీత్యా సంతాన విషయంలో చాలా ఇబ్బంది పడుతూ మానసికంగా కృంగిపోతూ ఉంటారు. మరి వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారో, హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెడతారో, ఎన్నో దుక్కులు చేస్తుంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని అనుకోవచ్చు. అయితే వారికి కూడా ఈ నెలలో చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ జూన్ నెలలో 4 ఆదివారాలు ఉంటాయి. ఈ 4 ఆదివారాలు కూడా మీరు ఆదివారం మాంసం తినకుండా తలస్నానాలు చేసి ఉపవాసం చేసి మీరు సూర్యదేవుడికి పూజ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా సంతానం కలిగేటువంటి అవకాశం చాలా బాగా ఉంది. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఈ యొక్క రెమెడీని పాటించడం ద్వారా వారి జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి, వారి యొక్క అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆదివారం చాలా శక్తివంతమైన రోజు, వాస్తవానికి ఆ రోజు మాంసం ముట్టకూడదు. అలాగా మీరు యొక్క రెమెడీని చేయండి, మీకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఆల్రెడీ ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఎన్నో ఫలితాలు చేసాం, అయినా ఫలితం లేదు అంటే మమ్మల్ని సంప్రదించండి. మిమ్మల్ని జాతకపరంగా క్షుణ్ణంగా పరిశీలించి మీ సమస్యకి పరిష్కారం చెప్తాం. అయితే వీరికి కుటుంబ విషయాల్లో ఈ సింహరాశి వారి కుటుంబ విషయాల్లో పెద్దగా ఉండి వ్యవహరించాలనుకుంటారు. ఆ కుటుంబానికి లీడర్గా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు. వీరికి యొక్క లీడర్ క్యాపబిలిటీ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు కాలేజీలో కావచ్చు, లేదా వాళ్ళ ఏరియాలో కావచ్చు, వాళ్ళ ఇంట్లో కావచ్చు, వారి మాట నెగ్గుతుంది. ఒక లీడర్గా వారి ప్రవర్తన అనేది ఉంటుంది. అయితే వీరు చేసేటువంటి లీడరింగ్ వల్ల ఎదుటివారు మనస్తాపానికి గురవుతుంటారు. కుటుంబంలో కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. స్నేహితుల్లో కానీ బంధువుల్లో కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల వాళ్ళు ఇబ్బందులు పడి మానసికంగా కొద్దిగా వీరి మీద నెగిటివ్ ఎనర్జీని పాస్ చేసి శత్రువుగా అమర్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నెలలో మీరు మాట అదుపు చేసుకోవడం చాలా మంచిది. మాట అదుపు అనేది మీకు ఎంత తక్కువగా ఉంటుందో మీ జీవితం వెలుగు అనేది అంత బాగుంటుంది. ఈ యొక్క విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్త వహించాలి. లేదు అంటే మీ మిత్రులే మీకు శత్రువులుగా అయ్యేటువంటి అవకాశాలు. మీరు మంచిగా చెప్తారు కానీ మీకు చెడు తిరిగి వస్తుంది, మీ మాట లెక్క చేయరు, పైగా మీ మీద విమర్శలు అనేవి కూడా వస్తాయి. కాబట్టి ఈ యొక్క నెలలో మీరు చాలా సైలెన్స్గా ఉండడం అన్నది మీకు చాలా మంచిది. వీరికి ఆరోగ్య విషయాల్లో బాధపడుతూ గతంలో కూడా ఇబ్బందులు పడుతూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో బాగుంటారు, ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం బాగుంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు, కొన్ని మెరుగయ్యే అవకాశం ఉంటుంది. వీరి యొక్క రాశి ప్రభావం చాలా గట్టిగా ఉన్నట్లయితే వీరి యొక్క చిన్న చిన్న సమస్యలు కూడా తాత్కాలికంగా పోతాయి, శాశ్వతంగా కూడా పోయేటువంటి అవకాశం కూడా ఎక్కువగానే ఉంది.
అయితే వీరి శత్రువులు వీరి మీద ఎప్పటికీ పైచేయి సాధించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు విఫలం అవుతూనే ఉంటారు. కానీ ఈ నెలలో మాత్రం వారి యొక్క ప్రయత్నాలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్త వహించండి. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. శత్రువు అనేవాడు ఎక్కడో ఉండడండి, మన స్నేహితుల్లో లేదా మన బంధువుల్లో. మనం ఎదుగుతున్నా, మనం బాగుపడుతున్నా, మనం మంచి స్థాయిలో ఉన్నా కూడా మనకి శత్రువులే వాళ్ళే మారి మన పతనానికి వాళ్ళు అడ్డుపడతారు. మన ఎదుగుదలకి రాళ్ళు ముళ్ళు వేసి మనల్ని ఆపేస్తూ ఉంటారు. ఇలాగా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా మాట అదుపు చేసుకోవడం వల్ల మీరు శత్రువుల యొక్క ఇబ్బంది నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త శత్రువులు పుట్టకుండా ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్త వహించండి. మీకు మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, మీ పర్సనల్ విషయాలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోని షేర్ చేయండి.